పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. స్థానిక ఎంఎంకేఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి రోజువారీ భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ పేరిట పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఆరోగ్యంగా మెలగాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మక మార్పులు విద్యాశాఖలో తీసుకొస్తూ అందులో భాగంగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే 16,300 డిఎస్సి టీచర్ల పోస్టులు భర్తీ చేసి ఇవాళ ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండేటువంటి విధంగాను, అదేవిధంగా 1 క్లాస్ 1 టీచర్ మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చేటువంటి విధానంలోను, అదేవిధంగా వాళ్ళకి వెయిట్ అంటే బరువు తగ్గించేటువంటి విధంగా ఆ యొక్క బుక్స్ని కూడా మెటీరియల్ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం కానీ, నాణ్యమైనటువంటి బ్యాగ్లు ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి ఇవ్వడంలో కానీ ఇట్లా అనేకమైన మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగా మిడ్ డే మీల్స్ ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు జరగాలి, క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి, టేస్ట్ ఉండాలి. అందుచేత ప్రతి శాసనసభ్యుడు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ మధ్యాహ్న భోజనం పథకం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏదైనా